Hey, hi guys, hi all. So welcome back to my new video. సో ఈరోజు ఈ వీడియోలో నేనైతే మీకు బ్లెండర్ కిట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను. ఇది వచ్చేసి బ్లెండర్కి సంబంధించిన సిరీస్లో థర్డ్ వీడియో. సో నేను బ్లెండర్కి సంబంధించిన బిగినర్ ట్యూటోరియల్స్ అన్ని చేస్తున్నాను. అంటే బ్లెండర్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే దాన్ని ఎలా యూస్ చేయాలి, దానికి సంబంధించిన షార్ట్ కట్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫస్ట్ 2 వీడియోస్లో. సో ఒకసారి చూడకపోతే చూడండి. సో మీరు కనుక బ్లెండర్ నేర్చుకోవాలనుకుంటే మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. సో ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే నేను ఫస్ట్ 2 వీడియోస్ కూడా బ్లెండర్ కిట్ యాడ్ అని యూస్ చేశాను కదా. సో ఇందులో ఏంటంటే మనకు హండ్రెడ్స్ ఆఫ్ మెటీరియల్స్ అండ్ అసెట్స్ అనేవి ఫ్రీగా దొరుకుతాయి అనమాట యూస్ చేసుకోవడానికి. సో ఈ బ్లెండర్ కిట్ యాడ్ అని ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో మీకు, దీన్ని ఎలా మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వినండి. సో మీరు ఫస్ట్ దీన్ని ఇన్స్టాల్ చేసుకోవడానికి మీరు ఏం చేస్తారంటే ఏదో ఒక బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఒకటి ఓపెన్ చేస్తున్నాను. సో క్రోమ్ ఓపెన్ చేశాను కదా. సో ఇక్కడ మీరు బ్లెండర్ కిట్ అని చెప్పి గూగుల్లో సెర్చ్ చేయండి. సో ఇక్కడ మీకు ఫస్ట్ ఒక వెబ్సైట్ వచ్చింది చూసారా. సో ఇది బ్లెండర్ కిట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అనమాట. సో ఇక్కడ మీరు ఈ వెబ్సైట్కి వెళ్ళి డైరెక్ట్ ఇక్కడ మీరు డౌన్లోడ్ బ్లెండర్ కిట్ మీద క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ అయిపోతుంది. ఒకవేళ మీకు ఇఫ్ ఇన్ కేస్ లాగిన్ అడిగితే మాత్రం మీరు ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని జీమెయిల్తో లాగిన్ అవ్వండి. సో ఎలాంటి పేమెంట్స్ కానీ ఏమి ఉండవు. ఇది మొత్తం కూడా కంప్లీట్ ఫ్రీ అనమాట. సో మీరు దీన్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒక జిప్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. ఎక్కువ సైజ్ ఉండదు, కొంచెమే ఉంటుంది. సో మీరు ఆ జిప్ ఫైల్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు అదే మీకు సంబంధించిన ఫైల్స్ ఉంటాయి కదా, ఎక్కడో ఒక చోట మీరు దాన్ని సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత ఆ జిప్ ఫైల్ని ఎక్స్ట్రాక్ట్ చేసి పెట్టుకోండి. సో ఎక్స్ట్రాక్ట్ చేసి పెట్టుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే బ్లెండర్ ఓపెన్ చేయండి. సో బ్లెండర్ ఓపెన్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది కదా. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, సో ఇప్పుడు మనం బ్లెండర్ కిట్ని డౌన్లోడ్ చేసుకుందాం. దాన్ని బ్లెండర్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. యాడ్ ఆన్ ఇక్కడ మనకు కనపడాలంటే దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో దానికోసం మీరు ఏం చేస్తారంటే ఎడిట్లోకి వెళ్ళి ప్రిఫరెన్సెస్ ఓపెన్ చేయండి. ఇక్కడ యాడ్ ఆన్స్ కనిపిస్తుంది చూసారా. సో యాడ్ ఆన్స్ ఓపెన్ చేసి ఇక్కడ ఇన్స్టాల్లోకి వెళ్ళండి. సో ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తే మీరు ఇందాక ఎక్కడైతే బ్లెండర్ కిట్ని డౌన్లోడ్ చేసుకొని ఎక్స్ట్రాక్ట్ చేసుకొని సేవ్ చేసుకుంటారు కదా. సో ఆ ఫైల్ ఫోల్డర్ని లొకేట్ చేసి దాని మీద క్లిక్ చేసి ఇక్కడ ఇన్స్టాల్ యాడ్ ఆన్ అని ఉంటుంది చూసారా. సో దీని మీద క్లిక్ చేస్తే మీకు యాడ్ ఆన్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది. సో ఇన్స్టాల్ చేసుకోండి. సో అది ఈజీ ప్రాసెస్, అదేం పెద్ద ఇబ్బంది ఉండదు. నేనంటే ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి పెట్టుకున్నా కాబట్టి నేను మళ్ళీ చేయట్లేదు. సో ఫైల్ ఫోల్డర్ని లొకేట్ చేసుకుంటే మీకు ఇక్కడ ఇన్స్టాల్ అయిపోతుంది అనమాట. సో యాడ్ ఆన్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఎనేబుల్ చేసుకోవాలి. సో ఎనేబుల్ చేసుకోవడానికి నాకు ఇక్కడ కనిపిస్తుంది చూసారు. సో బ్లెండర్ కిట్ ఆన్లైన్ అసెట్ లైబ్రరీ అని, దీన్ని నేను ఇక్కడ ఎనేబుల్ చేసుకున్నా. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సెర్చ్ చేయండి అనమాట. సో బ్లెండర్ కిట్ యాడ్ ఆన్ అని చెప్పి సెర్చ్ చేయండి. సో మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఒకవేళ మోస్ట్లీ ఏంటంటే 3D వ్యూ అని అంటే 3 నెంబర్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి మీకు ఇది టాప్లోనే కనిపిస్తుంది. సో దీన్ని సెర్చ్ చేసుకొని దీన్ని అయితే మీరు ఎనేబుల్ చేసుకోండి. ఇక్కడ టిక్ మార్క్ని ఆన్ చేయండి. సో దట్ ఇది మీకు ఎనేబుల్ అవుతుంది. సో అంతే అనమాట. సో ఇది చేస్తే మీరు బ్లెండర్ కిట్ ఇన్స్టాల్ చేసుకున్నట్టే ఇంకా. సో వన్స్ మీరు ఇన్స్టాల్ చేసుకొని ఎనేబుల్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ కనపడవచ్చు, కనపడకపోవచ్చు. మోస్ట్ కేసెస్లో ఇక్కడ కనిపిస్తుంది, ఏం ప్రాబ్లం ఉండదు. అండ్ ఒకవేళ ఇక్కడ కనపడకపోతే మీరు దాన్ని ఇంకో ప్లేస్లో కూడా యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. సో అది ఎలా అంటే ఇక్కడ మీకు సైడ్లో కనిపిస్తుంది చూసారా, రైట్ సైడ్. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఐటమ్ ఒకటి, టూల్ ఒకటి, వ్యూ ఒకటి, బ్లెండర్ కిట్ ఒకటి. సో ఇక్కడ బ్లెండర్ కిట్ యాడ్ ఆన్ అనేది మీకు ఇప్పుడు కొత్తగా వస్తుంది మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత. ఈ ఆప్షన్ మీకు ముందు ఉండదు. సో మీరు ఇక్కడ టాప్ నుంచి అయినా యాక్సెస్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ నుంచి కూడా మీకు దీన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను బ్లెండర్ కిట్ మీద క్లిక్ చేస్తున్నా. ఒకవేళ ఈ టూల్ బార్ ఏదైతే ఉందో ఇది మీకు కనపడట్లేదు అనుకోండి, మీరు ఏం చేస్తారంటే కీబోర్డ్లో ఎన్ ప్రెస్ చేయండి. సో ఇప్పుడు ఇది నాకు కనపడట్లేదు కదా. సో ఇక్కడ చిన్న ఆరో మార్క్ ఉంటుంది, మీరు దాని మీద క్లిక్ చేస్తే వస్తుంది. లేదు అలా వద్దు, మాకు షార్ట్ కట్ కావాలనుకుంటే మీరు జస్ట్ కీబోర్డ్లో ఎన్ ప్రెస్ చేస్తే ఇది వస్తుంది. మళ్ళీ దీన్ని తీసేయాలనుకుంటే కీబోర్డ్లో ఎన్ ప్రెస్ చేయండి. సో ఇక్కడ వచ్చే ప్రాపర్టీస్ ప్యానల్కి షార్ట్ కట్ ఏంటంటే ఎన్ అనమాట. కీబోర్డ్లో ఎన్ ప్రెస్ చేస్తే ఇది వస్తుంది. అండ్ ఇప్పుడు నేను బ్లెండర్ కిట్లోకి వెళ్ళాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు మోడల్స్, మెటీరియల్స్, సీన్స్, హెచ్డిఆర్స్, బ్రషెస్ అని చాలా కనిపిస్తాయి. బ్రషెస్ ఏంటంటే ఇది మనకి స్కల్ప్టింగ్కి ఉపయోగపడుతుంది. బట్ 3D మోడలింగ్లో కానీ యానిమేషన్లో మనకి ఎక్కువగా కావాల్సింది ఏంటంటే మెటీరియల్స్ అండ్ మోడల్స్. సో ఇవి రెండు ఇక్కడ ఉంటాయి అనమాట టాప్లో. బట్ బ్లెండర్ కిట్లో ఏంటంటే మెటీరియల్స్ ఆల్మోస్ట్ అన్ని ఫ్రీనే, మీకు హండ్రెడ్స్ ఆఫ్ మెటీరియల్స్ మొత్తం ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు. అంటే మీకు ఒకసారి చూపిస్తాను ఉండండి. సో ఇక్కడ నేను ఇక్కడ ఐ ఐకాన్ ఆన్ చేస్తే ఇక్కడ మీకు ఇవి కనిపిస్తాయి. సో ఇవి ఏంటంటే ప్రీవ్యూ అనమాట. సో ఆ మెటీరియల్ ఏ విధంగా ఉంటుంది అనేది మీకు ప్రీవ్యూ కనిపిస్తుంది. సో దీన్ని మీరు అప్లై చేయాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నా సీన్లో ఒక క్యూబ్ ఉంది కదా. సో దీన్ని మీరు అప్లై చేయాలనుకుంటే జస్ట్ సింపుల్గా మెటీరియల్ని క్లిక్ చేసి డ్రాగ్ చేసి వదిలేయండి అంతే. సో మెటీరియల్ అనేది డౌన్లోడ్ అయ్యి అప్లోడ్ ఐ మీన్ దాని మీద అప్లై అవుతుంది. సో మెటీరియల్స్ అనేటివి దాని యొక్క క్వాలిటీని బట్టి సైజ్ ఉంటుంది అనమాట. కొన్ని 6 MB, 4 MB, 10 MB, 20 MB. కొన్ని మెటీరియల్స్ మాత్రం ఈవెన్ మీకు 50-60 MB కూడా ఉంటాయి. అవి ఏంటంటే దాని యొక్క క్వాలిటీని బట్టి ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ది మెటీరియల్స్ మీకు ఫుల్ హెచ్డి క్వాలిటీ కానీ లేదా 2K క్వాలిటీ, కొన్ని మాత్రమే 4K అండ్ 8K క్వాలిటీలో కూడా ఉంటాయి. సో ఇందులో మీకు థౌజండ్స్ ఆఫ్ మెటీరియల్స్ ఉంటాయి. సో జస్ట్ ఇక్కడ మీరు ఏ మెటీరియల్ కావాలో దాన్ని సెర్చ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను వుడ్ అని సెర్చ్ చేస్తున్నా. సో ఇక్కడ మీకు వుడ్కి సంబంధించిన అన్ని రకాల మెటీరియల్స్ ఇక్కడ కనిపిస్తుంటాయి. ఇవి మాత్రమే కాదు, ఇక్కడ 3 arrows ఉన్నాయి చూస్తారా. సో దీని మీద క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ ఇంకా వస్తుంటాయి అనమాట. సో ఇట్లా మీరు 3 arrows క్లిక్ చేసుకుంటే వెళ్తే మీకు వస్తూనే ఉంటాయి ఇవి.
ఇక్కడ మీరు చూడొచ్చు 1740 రిజల్ట్స్, అంటే వుడ్కి సంబంధించిన మెటీరియల్ 1740 ఉన్నాయంట వీళ్ళ దగ్గర. సో అవన్నీ కూడా మీరు ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మెటీరియల్స్ కావాలంటే ఇక్కడ, అండ్ ప్రీవియస్ కావాలంటే ఇక్కడ ఉంటుంది అనమాట ఆప్షన్. సో మెటీరియల్స్ ఏంటంటే మొత్తం ఫ్రీ, మీరు యూస్ చేసుకోవచ్చు. ఇది చాలా సింపుల్ ప్రాసెస్. అండ్ ఈ మెటీరియల్స్ని మీరు ఎలా మాడిఫై చేసుకోవాలి, దీన్ని స్కేల్ ఎలా పెంచాలి, ఎలా తగ్గించాలి, మన మోడల్కి ఎలా అప్లై చేయాలని చెప్పి నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో, సెకండ్ వీడియోలో అనుకుంటా ఒకసారి చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫ్యూచర్ వీడియోస్లో మళ్ళీ ఈ టాపిక్ని నేను ఇంకోసారి తీసుకొచ్చి ఇంకా డెప్త్గా చెప్తాను. సో ఒకవేళ ఆ వీడియో చూడాలనుకుంటే చూడండి, మీకు అర్థమవుతుంది. అండ్ ఈ వీడియోస్ కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సో మీకు ఉపయోగపడుతుంది. అండ్ ఇంకొకటి, ఇప్పుడు నేను చెప్పాను కదా, ఐ మీన్ మెటీరియల్స్ అన్ని ఫ్రీ అని చెప్పాను కదా, బస్ యాసెట్స్ ఏంటంటే కొన్ని ఫ్రీ ఉంటాయి, కొన్ని పెయిడ్ ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ ఐబాల్ ఆన్ చేస్తే ఇక్కడ మీకు అసెట్స్ కనిపిస్తుంది చూసారా. సో ఇది ఇక్కడ కనిపిస్తుంది సాఫ్ట్ ప్లస్ డక్ అంట. సో ఇది లోడ్ అవుతుంది, కొంచెం టైం పడుతుంది. సో ఈ అసెట్ అనేది ఫ్రీ, బట్ దాని పక్కన ఈ బాల్ ఉంది చూసారా. సో దీనికి ఇక్కడ మీకు ఒక లాక్ సింబల్ కనిపిస్తుంది. లాక్ సింబల్ ఏంటంటే సబ్స్క్రిప్షన్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తాడు, అందరికీ అవి ఇవ్వడు. సో అవి ఏంటంటే పెయిడ్ అసెట్స్ అనమాట. సో మీరు ఏం చేస్తారంటే, మీకు ఫ్రీ అసెట్స్ మాత్రమే కదా కావాల్సింది. అసెట్స్లో కూడా హండ్రెడ్స్ ఆఫ్ అసెట్స్ మీకు ఫ్రీగా ఉంటాయి. సో మీరు పెయిడ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ మీకు ఫ్రీగా దొరుకుతాయి. సో మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ సర్చ్ ఫిల్టర్స్ ఉంది చూసారా. సో ఈ సర్చ్ ఫిల్టర్స్లోకి వచ్చి ఇక్కడ ఫ్రీ ఫస్ట్ అని చూసారా. సో దీన్ని ఎనేబుల్ చేయండి. సో ఎనేబుల్ చేసినప్పుడు ఏమవుతుందంటే, మీరు ఎప్పుడు సెర్చ్ చేసినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సోఫా అని చెప్పి సెర్చ్ చేస్తున్నా. సో మీరు ఏం సెర్చ్ చేసినా సరే ఫ్రీగా ఉన్నవి మీకు ఫస్ట్ చూపిస్తుంది, పెయిడ్ ఉన్నవన్నీ లాస్ట్లో చూపిస్తుంది. సో మనకు కావాల్సింది ఫ్రీనే కాబట్టి ఆ పెయిడ్ ఉన్న వాటిలో వెతుక్కోవాల్సిన పని లేకుండా ఫస్ట్లోనే మనకు అన్ని ఫ్రీ అసెట్స్ వస్తాయి. సో ఆ ఫ్రీ అసెట్స్లో మనకు నచ్చిందని ఉపయోగించుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూడొచ్చు సోఫాస్ ఇవన్నీ కూడా. సో ఈ అసెట్స్ అన్నీ కూడా విత్ మెటీరియల్స్ ఉంటాయి. సో వీటికి మీరు మళ్ళీ సపరేట్గా మెటీరియల్స్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. బట్ ఇఫ్ ఇన్ కేస్ ఈ మెటీరియల్ని మీరు చేంజ్ చేయాలనుకుంటే చేయొచ్చు, అది మీ ఇష్టం. సో బట్ ఏంటంటే మెటీరియల్స్ ప్రీ అప్లైడ్ వస్తాయి. సో వీటన్నిటిని కూడా మీరు జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ సోఫా ఉంది, దీన్ని క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేస్తే సీన్లోకి వచ్చేస్తుంది. సో ఇది డౌన్లోడ్ అవుతుంది. సో 36 MB ఉంది, అండ్ రెజల్యూషన్ వచ్చేసి 2K రెజల్యూషన్. సో ఇదే అనమాట సంగతి. సో ఈ విధంగా మీకు అసెట్స్ అయితే డౌన్లోడ్ యూజ్ అవుతాయి. అండ్ ఒక ప్రాజెక్ట్లో మీరు ఒక అసెట్ని ఒకసారి డౌన్లోడ్ చేసుకుంటే ఇంకా మీరు ప్రతిసారి డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు, దాన్ని మీరు మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు. అది మీ సిస్టంలో సేవ్ అవుతుంది అనమాట. అండ్ ఎక్కువ సైజ్ ఏమి ఉండవు, కొన్ని అసెట్స్ మాత్రమే 100 MB కంటే ఎక్కువ ఉంటాయి, మిగతా అన్ని కూడా తక్కువే ఉంటాయి. అండ్ మీకు ఏంటంటే సాలిడ్ మోడ్లో ఉన్నప్పుడు మెటీరియల్స్ కనపడవు. సో మీకు మెటీరియల్స్ కావాలంటే జెడ్ మీద హోల్డ్ చేస్తే, ఐ మీన్ జెడ్ ప్రెస్ చేసి హోల్డ్ చేయండి. సో మీకు ఇట్లా 4 ఆప్షన్స్ వస్తాయి. ఈ షార్ట్ కట్స్ అన్ని కూడా నేను మీకు లాస్ట్ వీడియోస్లో చెప్పాను. సో ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఇక్కడ మెటీరియల్ ప్రివ్యూలోకి వెళ్ళారనుకోండి, సో మీకు మెటీరియల్స్ అనేవి కనిపిస్తాయి అనమాట. సో ఇక్కడ క్యూబ్కి మనం కింద అప్లై చేసిన మెటీరియల్ అనేది కొంచెం లో స్కేల్లో ఉంది. సో ఇక్కడ ఏమవుతుందంటే ప్యాటర్న్ అనేది రిపీట్ అవుతుంది. సో దీన్ని ఎలా సాల్వ్ చేయాలో నేను లాస్ట్ వీడియోలో చెప్పాను. ఫ్యూచర్ వీడియోస్లో మళ్ళీ ఒకసారి చెప్తానులేండి, ఎందుకంటే ఇప్పుడు అంత డెప్త్గా నేను వెళ్ళాలనుకోవట్లేదు. ఇదేంటంటే బ్లెండర్ కిట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో మెటీరియల్స్కి సంబంధించి నేను తర్వాత చెప్తాను. అండ్ ఇక్కడ మీరు సోఫా చూడొచ్చు. సో ఇది కూడా మొత్తం నీట్గా మంచి క్వాలిటీ మెటీరియల్ ఉంటుంది. అంటే ఇది సంథింగ్ ఏదో ఒక ఉలెన్ క్లాత్ లాగా ఉంది. సో మెటీరియల్ మీకు నచ్చితే ఉంచుకోండి, లేదంటే మీరు చేంజ్ చేసుకోవచ్చు, అలా ఏముండదు. ఇదే ఉంచాలని ఏముండదు. సో ఇక్కడ మీరు మెటీరియల్స్లోకి వెళ్ళి సోఫా అని సెర్చ్ చేశారనుకోండి, సోఫాకి సంబంధించిన మెటీరియల్స్ వస్తాయి. సో వాటిని మీరు డ్రాగ్ చేసి దీనికి అప్లై చేసుకోవచ్చు. సో ఆ విధంగా మీరు అసెట్స్కి మెటీరియల్ చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఏ విధంగా ఉన్నాయి సోఫాకి సంబంధించిన మెటీరియల్స్ అన్ని. సో లెదర్ ఉంటుంది, అండ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది, రకరకాలు ఉంటాయి అనమాట. సో అది మీ ఇష్టం, మీరు ఏం యూస్ చేస్తారనేది. సో మోస్ట్లీ మనకి బ్లెండర్ కిట్ అనేది ఇదే అనమాట. సో దాన్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చెప్పాను కదా, అండ్ ఎలా యూస్ చేసుకోవాలో కూడా చెప్పాను. ఇందులో మోస్ట్లీ మనం యూస్ చేసేది మెటీరియల్స్ అండ్ మోడల్స్. సో అవి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే, అవి ఎలా సీన్లోకి తీసుకురావాలి, అండ్ వాటిని ఎలా యూస్ చేసుకోవాలో చెప్పాను. అండ్ ఇది గుర్తుపెట్టుకోండి, సర్చ్ ఫిల్టర్స్ అనేవి మీరు ప్రాజెక్ట్ ఒకసారి క్రియేట్ చేసుకున్న తర్వాత దాంట్లో ఎనేబుల్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక్కడ ఫ్రీ ఫస్ట్ అనేది, సో దట్ మీకు సెర్చ్ చేసుకోవడానికి అంటే ఫ్రీ మెటీరియల్స్ మాత్రమే మీకు కనిపిస్తే, సో మీకు ఈజీగా ఉంటుంది అనమాట. సో నన్ను అడిగితే మీరు మోస్ట్లీ ఇక్కడ నుంచి యాక్సెస్ చేయండి, ఎందుకంటే మీకు ప్రీవ్యూస్ కనిపిస్తాయి కాబట్టి మీరు ఏం తీసుకోవాలనుకుంటున్నారో అది మీకు ముందే కనిపిస్తుంది. ఇక్కడ బెటర్ ఆప్షన్ అనమాట ఇక్కడ కంటే కూడా. సో దీన్ని క్లోజ్ చేయడానికి మళ్ళీ ఎన్ బ్రష్ చేస్తే క్లోజ్ చేయొచ్చు. సో ఇది బ్లెండర్ కిట్కి సంబంధించిన బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. అండ్ ఫ్యూచర్ వీడియోస్లో దీన్ని ఇంకా మనకు కావాల్సినట్టు ఇంకా ఏ విధంగా యూస్ చేసుకోవచ్చు, దీనికి సంబంధించిన ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఫ్యూచర్ వీడియోస్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. ఎందుకంటే ఫ్యూచర్ వీడియోస్లో ఏంటంటే నేను కొన్ని మోడలింగ్ ఎక్సర్సైజెస్ కానీ, అంటే ఒక హౌస్ ప్లానింగ్, అంటే ఒక కంప్లీట్ ఇంటీరియర్ డిజైన్ ఏ విధంగా చేయాలి, లేదా ఎక్స్టీరియర్ డిజైన్ ఏ విధంగా చేయాలి, హౌసెస్ అనే కాదు, బిల్డింగ్స్ అనే కాదు, ఇంకా చాలా రకాలు, ఈవెన్ మీకు ఆబ్జెక్ట్స్ ఏ విధంగా క్రియేట్ చేయాలి, ఇలాంటివి చాలా వీడియోస్ చేస్తాను. సో బ్లెండర్కి సంబంధించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ గురించి మొత్తం వీడియోస్ చేస్తాను. సో మీకు యూస్ఫుల్ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్రస్తుతానికి ఈ వీడియోని అయితే ఇంక ఇంతటితో క్లోజ్ చేస్తున్నా. సో బ్లెండర్ కిట్ గురించి అయితే మీకు బ్రీఫ్గా అర్థమైందని అనుకుంటున్నా. సో మీరు ఎంతో బ్లెండర్ గురించి నేర్చుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి మామ.
సో ప్రతి 2 డేస్కి ఒక వీడియో వస్తుంది. సో ఇకంతే ఈ వీడియోకి. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మామ. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్.